వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. నేను చెప్పబోయే పాఠ్యాంశం భక్తికి బాల్యమే పునాద. పాఠ్యాంశం మరొకసారి, భక్తికి బాల్యమే పునాద. ప్రియులారా, పునాది అనేది ఒక నిర్మాణానికి ఉపయోగించే పదం. పునాది చాలా బలంగా పటిష్టంగా ఉంటేనే నిర్మాణం అనేది నిలబడుతుంది. అంటే ఒక మహా నిర్మాణానికి పునాది అనేది చాలా కీలకమైనది. అలాగే దైవభక్తిలోకి మనిషి మారాలంటే, రాబోయే కాలంలో ఒక మంచి పౌరుడిగా నిలబడాలి అంటే దానికి పునాది బాల్యమే అని రాయబడిన మాటలు బట్టి మనం చెప్పగలం. మానవ జీవితంలో 3 దశలు కలవు. మొదటిది బాల్యం. ఈ బాల్య దశని పెద్దలు మొక్కతో పోల్చారు. అందుకే ఈ దశ గురించి మాట్లాడుతూ మొక్కై వంగనిది మ్రానై వంగునా అని అన్నారు. ఈ దశ గురించి దేవుడు తన గ్రంథంలో రాయించిన మాటలను బట్టి ఆలోచిద్దాం. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, బాల్య దశలో నడిపించి నేర్పాల్సిన త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవను దేవుడు బాల్యంలోనే నేర్పించమన్నాడు. అదే భక్తి త్రోవ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, చెడుతనం సహించుకొని ఈ లోకముందున్న పాపాన్ని నటించుకోకుండా బతకడమే భక్తికి నిర్వచనం. ఈ విధమైన భక్తికి పునాది బాల్యమే. బాల్యం నుండి దేవుని జ్ఞానం అనే పునాది వేయాలి. అప్పుడే స్థిరమైన భక్తిలో ఎదుగుతూ భక్తి త్రోవ నుండి వారు తప్పిపోరు. చిన్ననాటి నుండి దేవుని వాక్యం అనే విత్తును, బీజాన్ని పిల్లలలో విత్తాలి. అప్పుడే భక్తి అనే మొక్క నాటుకొని దేవుడి కుమారులుగా ఫలిస్తారు. కాబట్టి భక్తికి బాల్యమే పునాది. అందరికీ వందనాలు.